వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు టాపిక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు. సో వార్తలు నిలిచిన దాదాపు ఒక 15 నెలల నుంచి వార్తలు నిలిచిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. దానిలో భాగంగానే అసలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ పథకాలు చూసుకున్నా కూడా పథకాలు అనేది 2 రకాలు ఉంటుంది. అది ఒకటి వచ్చేసరికి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, అలాగే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని చెప్పి ఉంటుంది అనమాట. 2 రకాలు ఉండేది. ఫస్ట్ ఏ పథకం వచ్చినా కూడా అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమా సెంట్రల్ సెక్టార్ స్కీమా అని చూసుకోవాలన్నమాట. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం, కేంద్ర పథకాలు అని చెప్పి ఉంటుంది అనమాట. ఈ 2 రకాలు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, అది ఏంటిది అని చెప్పి. డైరెక్ట్గా ఇది కేంద్ర ప్రభుత్వ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని చెప్పి క్వశ్చన్ అడగవచ్చు. దానిలో భాగంగానే ఫస్ట్ అసలు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనేది చూసుకుందాం. ఫస్ట్ ఇది ఫండింగ్ అనేది ఏదైతే ఈ యొక్క పథకం ఉందో ఈ పథకానికి ఫండింగ్ అనేది ఎవరిస్తారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఈ పథకాన్ని ఫండింగ్ చేస్తారు. అదే సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో అయితే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఫండింగ్ చేస్తున్నాం ఆ పథకానికి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంప్లిమెంటెడ్ ఏదైతే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ ఎవరు చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. అక్కడ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి, ఈ ఫండింగ్ అనేది రేషియో ఉంటుంది. 90:10 అని, 60:40 అని, 70:30 అని, 50:50 అని చెప్పి. ఏంటంటే ఈశాన్య ప్రాంతాలు అలాగే కొండ చర్య ప్రాంతాలు ఏదైతే ఈశాన్య ప్రాంతాలు నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది 90% ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ అనేది 10% ఇస్తుంది. సాధారణంగా అన్ని కేసుల్లో 60:40 మాత్రం నడుస్తుంది అనమాట. అలా వచ్చేసరికి సెంట్రల్ సెక్టర్ స్కీమ్లో పూర్తిగా 100% మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే పెట్టుకుంది. సాధారణంగా చూసుకుంటే కనుక ఏదైతే స్టేట్ లిస్ట్లో ఏదైతే ఉందో ఆ స్టేట్ లిస్ట్లో ఉన్న పథకాలకు సంబంధించి ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాల మీద సంబంధించి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. యూనియన్ లిస్ట్ ఏదైతే ఉందో యూనియన్ లిస్టుల మీద కానీ చేయాలంటే కనుక సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్లో ఆ యూనియన్ లిస్ట్లో ఉన్న ఏదైతే అంశాలు ఉన్నాయో దానిలో బట్టి ఈ స్కీమ్స్ ఉంటాయి అన్నమాట. సో స్కీమ్స్ అనేది 2 రకాలు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, సెంట్రల్ సెక్టర్ స్కీమ్. అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. మొదటి పథకం పిఎం విశ్వకర్మ యోజన. ఈ పిఎం విశ్వకర్మ యోజన అనేది ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ మినిస్ట్రీ అనేది నోడల్ మినిస్ట్రీగా ఉంది, దాని యొక్క ఏమేంటో చూసుకుందాం. ప్రధానంగా ఈ యొక్క అంశాల మీద దృష్టి పెడితే కనుక ఎగ్జామ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ది పిఎం విశ్వకర్మ యోజన ఎప్పుడు లాంచ్ చేశారంటే 17th September 2023. 17th September 2023 మొన్నే లాంచ్ చేశారనమాట నరేంద్ర మోడీ గారు. అసలు ఏంటి దీని యొక్క ఏమేంటంటే ట్రెడిషనల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్టిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి క్రెడిట్ సపోర్ట్ ఇవ్వడం. 1 లక్ష రూపాయలు వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో వచ్చేసరికి 2 లక్షలు ఎట్ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అలాగే స్టైఫండ్ కూడా ఇస్తారన్నమాట. ఎవరైతే స్టైఫండ్ అనేది 500 రూపీస్ ఇస్తారు, స్కిల్ ట్రైనింగ్ ఇచ్చినందుకు స్టైఫండ్ కూడా ఇస్తారు, రోజుకి 500 రూపాయలు. అలాగే ఏదైనా మెషిన్స్ అనేది కొత్తగా కొనుక్కోవాలంటే కనుక 15,000 రూపాయలు అనేది గ్రాంట్గా ఇస్తారనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించిన ఏ మినిస్ట్రీ అనేది దీనికి నోడల్ ఏజెన్సీగా ఉందంటే ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించి ఆ యొక్క మినిస్ట్రీ అనేది దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ దీని యొక్క పర్పస్ చూసుకుందాం. టు అప్లిఫ్ట్ ట్రెడిషనల్ ఆర్టిషియన్స్ అండ్ క్రాఫ్ట్స్ పీపుల్ అనమాట. సంప్రదాయ వృత్తుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక ఆర్థిక తోడ్పాటుని ఇవ్వడం, అలాగే వాళ్ళకి సంబంధించి ఎకానమీగా వాళ్ళని ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి ఉంటుంది. మొత్తం ఎన్ని రకాల ఆర్టిషియన్స్ ఉన్నారంటే, చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారంటే మొత్తం 18 రకాల చేతి వృత్తి వాళ్ళు ఉన్నారన్నమాట. ఎందుకు చూసుకోవచ్చు మనం, 18 రకాల మంది ఉన్నారు. అలాగే వీళ్ళకి సంబంధించిన బడ్జెట్ ఎంతంటే 2023 నుంచి 2028 అంటే 5 సంవత్సరాలకు గాను మొత్తం 13,000 కోట్లు కేటాయించారన్నమాట. సో మళ్ళీ చూసుకుందాం. డేట్ వచ్చేసరికి September 17th 2023. సెంట్రల్ సెక్టర్ స్కీమ్. మినిస్ట్రీ ఎవరంటే ఎంఎస్ఎంఈ. మొత్తం ఎన్ని రకాలంటే 18 టైప్స్ అన్నమాట, 18 రకాలు. అది చూసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే క్రెడిట్ గ్యారంటీ 1 lakh 2 lakhs ఫస్ట్ పేజ్లో, సెకండ్ పేజ్లో చూసుకున్నాం. స్టైఫండ్ 15,000 గ్రాంట్ అనమాట. మరొక అంశం ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన. 23rd September 2018 దీన్ని స్టార్ట్ చేశారు. ఇదేంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఏంటంటే మనకి సంబంధించి ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెర్షరీ హెల్త్ కేర్ అని చెప్పి ఉంటాయి అనమాట. సో ఏంటంటే మనకి సంబంధించిన ఏదైతే ఇల్నెస్కు సంబంధించి ప్రైమరీ హెల్త్ కేర్ ఉంటుంది, సెకండరీ హెల్త్ కేర్, టెర్షరీ హెల్త్ కేర్. దానిలో సంబంధించి సెకండరీ హెల్త్ కేర్ అంటే కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి,
అలాగే టెర్షియరీ హెల్త్ కేర్ అంటే స్పెషలైజ్డ్ డాక్టర్స్ కావాలన్నమాట. సో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మనకి వచ్చేసరికి 5 lakhs అనేది 5 lakhs పర్ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట. ఇన్సూరెన్స్ అండ్ అష్యూరెన్స్. సో ఏంటంటే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అష్యూరెన్స్ స్కీమ్ అనమాట, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది. సో దీనికి సంబంధించి ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే కొంత రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, కొంత స్టేట్ గవర్నమెంట్, కొంత కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. అలాగే దీనికి సంబంధించిన నోడల్ ఏజెన్సీ ఏంటంటే ద నేషనల్ హెల్త్ అథారిటీ అనేది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది అన్నమాట. మరొక అంశం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన లాంచింగ్ డేట్ వచ్చేసరికి 9th May 2015. దీనికి సంబంధించి ఏంటి పర్పస్ ఎయిమ్ ఏంటంటే యాక్సిడెంటల్ డెత్ కమ్ డిసేబిలిటీ కవర్ ఆఫ్ 2 lakhs. ఏంటంటే యాక్సిడెంటల్ డెత్ అవుతుంది, అలాగే డిసేబిలిటీ అవుతే కనుక 2 లక్షల పరిహారం, అలాగే పార్షియల్లీ కానీ డిసేబిలిటీ కానీ అవుతే కనుక 1 లక్ష రూపాయలు అనేది మనకి ఇన్సూరెన్స్కి ఇస్తారనమాట. యాక్సిడెంటల్ డెత్ కమ్ డిసేబిలిటీ 2 లక్షలు, అలాగే టెంపరీగా అయితే కనుక 1 లక్ష రూపాయలు. ఇదేంటంటే పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, పబ్లిక్ సెక్టర్ సంబంధించి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రీమియం చెల్లిస్తాయి అనమాట. ఏంటంటే ప్రీమియం అనేది ఇయర్కి 20 రూపాయలు కట్టాలి, ఇయర్కి 20 రూపాయలు ప్రీమియం. అది ఎప్పటి నుంచి అంటే డేట్ 1 June నుంచి 31 May, అంటే 1 year పాటు వ్యాలిడిటీ ఉంటుంది, 20 రూపీస్ కట్టాలి. ఏజ్ లిమిట్ అడుగుతారు 18 to 70 years. చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. ఇది ఏంటంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి సంబంధించి ఏజ్ లిమిట్ 18 to 70, ప్రీమియం 20 రూపీస్, లాంచింగ్ డేటు. ఎవరు దీనికి నోడల్గా చూసుకుంటే ఇన్సూరెన్స్ జనరల్ కంపెనీస్. అలాగే ఎంత ఇస్తారంటే 2 లక్షలు, 1 లక్ష రూపాయలు. యాక్సిడెంటల్ డెత్ అయితే కనుక 2 లక్షలు, అలాగే టెంపరీగా డిసేబుల్డ్ అయితే 1 లక్ష రూపాయలు. మరొక స్కీమ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనకు సంబంధించి లాంచింగ్ డేట్ 9th May 2015. పర్పస్ అంటే ఏమేంటంటే లైఫ్ కవర్ అనమాట. ఏంటంటే ఎలా చనిపోయినా సరే డెత్ డ్యూ టు ఎనీ రీజన్కి సంబంధించి లైఫ్ కవర్ ఏంటంటే 2 లక్షలు ఇస్తారనమాట, 2 lakhs. అలాగే ఎవరు ఇస్తారంటే, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే దీన్ని LIC అండ్ అదర్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనమాట. ఏజ్ అడుగుతారు 18 to 50 years. అలాగే ప్రీమియం, సంవత్సరానికి ప్రీమియం ఎంత కట్టాలంటే 436 రూపాయలు, 436 రూపీస్ కట్టాలన్నమాట. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ 18 to 50, లైఫ్ కవర్ వచ్చేసరికి 2 lakhs. అలాగే లాంచింగ్ డేట్ చూసుకోవాలి. ఎవరు దీనికి స్పాన్సర్, నోడల్ ఏజెన్సీ చూసుకుంటే LIC అదర్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనమాట. మరొక స్కీమ్ PM కిసాన్ సమ్మాన్ నిధి, రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం. ఏంటంటే గవర్నమెంట్ అనేది 6,000 ఇస్తుంది మన సంవత్సరానికి, ఒక 3 installmentsలో. ఏంటంటే ఎప్పుడు లాంచ్ చేశారంటే February 24, 2019 లాంచ్ చేశారు. సెంటర్ ట్రాన్స్ఫర్స్ 6,000 రూపీస్ ఇన్ 3 installments అనమాట. ఎవరికంటే ఆల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ అంటే కౌలుదారులకి, టెనెంట్స్కి, రైతులకి ఇది ఇవ్వట్లేదు అనమాట. ఆల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ అంటే ఎవరైతే భూమి కలిగి ఉన్నారో ఆ రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట. సంవత్సరానికి 6,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్స్, మొత్తం 3 installments, అంటే ఒక ఇన్స్టాల్మెంట్కి 2,000 చొప్పున 6,000 ఇస్తారనమాట. దీని ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన ఒక నోడల్ ఏజెన్సీ ఏ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. కిసాన్ సమ్మాన్ నిధి డేట్ చూసుకోవాలి, ఎవరు ఇంప్లిమెంట్ చూసుకోవాలి, ఏం చూసుకోవాలి. ఇది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమా చూసుకోవాలి. మరొక స్కీమ్ PM ఫసల్ బీమా యోజన. ఫస్ట్ అసలు దీనికి స్టాటిక్ పాయింట్ చూసుకుందాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 18 February 2016లో ఇది స్టార్ట్ అయింది. 18 February 2016. ఏంటంటే ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. పర్పస్ ఏమేంటంటే క్రాప్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ ప్రీ సోయింగ్ టు పోస్ట్ హార్వెస్ట్ పీరియడ్ సంబంధించి. అలాగే దీనికి సంబంధించిన నోడల్ ఏజెన్సీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. అసలు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. PM ఫసల్ బీమా యోజన అంటే చూద్దాం. రైతులకు సంబంధించి తాము పండించిన పంటలకు సంబంధించి అంటే ఏదైతే విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చేసరికి మధ్యలో ఏదైనా కలామిటీస్ జరిగినా, అంటే సడన్గా వర్షాలు పడినా కూడా, ఏదన్నా అకారంగా వర్షాలు పడినా, ఏదన్నా చీడపీడల వల్ల ఏదైనా పంటను కోల్పోయినా సరే దీనికి సంబంధించి బీమా వస్తుందన్నమాట. ఆ బీమాకి సంబంధించి కొన్ని ప్రీమియంలు ఉంటాయి. ఏంటంటే ఖరీఫ్ పంటలు, రబీ పంటలు ఉంటుంది. ఖరీఫ్ పంటలకు సంబంధించి రబీ పంటలు, అలాగే
ఖరీఫ్ రబీ సంబంధించి ఖరీఫ్ సీజన్లో ఏంటంటే ఆహార పంటలు, అలాగే రబీ సీజన్లో ఆహార పంటలు, నూనె గింజలు, ఇక్కడ కూడా నూనె గింజలు. ఇక్కడ వచ్చేసరికి ఖరీఫ్ రబీ సీజన్లో ఏదైతే ఉద్యానవన పంటలు ఉంటుంది, మనం బీమాలో ఇంత ప్రీమియం చెల్లిస్తే కనుక ఎవరైతే అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తిగా రైతులకు సంబంధించి బీమా ఇచ్చేస్తారు. ఆ యొక్క ప్రీమియం మనం తెలుసుకోవాలి. ఏదైతే ఖరీఫ్కి సంబంధించి ఆహార పంటల్లో ప్రీమియం ఎంతంటే మొత్తం బీమాలో ప్రీమియం 2% ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖరీఫ్ సీజన్లో మొత్తం పంట మీద ఏదైతే మనం బీమా ఏదైతే చేస్తున్నామో ఆ బీమా మీద ఒక ప్రీమియం ఉంటుంది. ఆ ప్రీమియం అనేది మొత్తం మీద మనం 2%, రైతులు 2% చెల్లిస్తే చాలు. అలాగే రబీ మీద 1.5% చెల్లిస్తే చాలు ప్రీమియం అనేది. అలాగే ఉద్యానవన పంటల మీద 5% చెల్లిస్తే చాలు, పూర్తిగా బీమా ఇచ్చేస్తారు. సో ఈ బీమాకి సంబంధించి ఎప్పుడైతే జరిగిందో, ఏదైతే ఆ పంట నష్టపోయామో అప్పటి నుంచి ఒక 48 గంటల లోపు మనం ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయాలి. ఇక్కడికి సంబంధించి పంట నష్టపోయాం, మాకు తగ్గ బీమా అందించాలని చెప్పి. సో దానిలో భాగంగానే పిఎం ఫసల్ బీమా వచ్చిందన్నమాట. రైతులకు సంబంధించి పూర్తిగా పంట వేసిన సమయం నుంచి పంట కోసే సమయం దాకా ఎటువంటి న్యాచురల్ డిజాస్టర్కి సంబంధించి ఏది జరిగినా కూడా పంట నష్టపోతే కనుక బీమా చెల్లిస్తారు. ఆ బీమాకి సంబంధించి ప్రీమియంలు చూసుకున్నాం. 2%, 1.5%, అలాగే 5%. ఉద్యానవన పంటలు, ఆహార పంటలు చూసుకోవాలి. దాని మీద సంబంధించి ప్రీమియం చెల్లిస్తే మనకి బీమా చెల్లిస్తారు అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే రైతుకి ఎటువంటి యొక్క భారం పడదు అన్నమాట. అతను రైతు మీద ఎటువంటి భారం పడదు. తద్వారా ఏమైందంటే రైతులకి సకాలంలో యొక్క ప్రీమియం చెల్లించి కానీ ప్రీమియం చెల్లిస్తే కనుక బీమా వస్తుంది. ఆ బీమా రావడం వల్ల ఏముందంటే తర్వాత కాలంలో మరొక పంట ఈజీగా వేసుకునే అవకాశం ఉంటుంది. మరొక స్కీమ్ ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన. ఫస్ట్ బేసిక్ డేటా చూసుకుందాం, తర్వాత దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఫస్ట్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 12th సెప్టెంబర్ 2019. పర్పస్ ఏంటంటే ఓల్డేజ్ ప్రొటెక్షన్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ఏంటంటే భారతదేశంలో ఆర్గనైజ్డ్ సెక్టర్ అలాగే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అని 2 రకాలు ఉంటాయన్నమాట. ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అంటే ఏంటంటే వాళ్ళకి సంబంధించిన డేటా ఏదైతే ఉందో డేటా అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి, వాళ్ళకి సంబంధించిన పెన్షన్ వస్తుంది, వాళ్ళకి సంబంధించి ఎటువంటి బీమా సౌకర్యాలు అని చెప్పి అన్నీ కూడా ప్రభుత్వాల దగ్గర ఉంటాయి. అది ఆర్గనైజ్డ్ సెక్టర్. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే అసంఘటిత రంగాలు అనమాట. ఈ రంగాలలో ఏంటంటే వాళ్ళకి సంబంధించిన డేటా ఏది కూడా గవర్నమెంట్ దగ్గర ఉండదు. అంటే ఈ ఫీల్డ్లో పనిచేస్తుందని చెప్పి గవర్నమెంట్ దగ్గర ఆధారాలు ఉండవు, డేటా ఉండదు. తద్వారా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమీ రావు అనమాట. సో అలాంటి వారిని అలాంటి వారిలో ఫార్మర్స్ కూడా ఉన్నారు. ఫార్మర్స్ ఎవరైతే 2 హెక్టార్స్ కంటే తక్కువ ఎవరైతే ఉన్నారో, అప్ టు 2 హెక్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మార్జినల్ ఫార్మర్స్ అంటారు. చిన్నగారు రైతులు అని చెప్పి అంటారన్నమాట. వాళ్ళకు కూడా మనం బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక స్కీమ్ తెచ్చారు. అదే ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన. ఎవరైతే అసంఘటిత రంగాల్లో ఉన్న రైతులకు సంబంధించి వాళ్ళకు కూడా వాళ్ళ వృద్ధాప్యం అంటే 60 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళకి ఒక 3,000 రూపాయలు పెన్షన్గా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా 18 to 40 years మధ్యలో ఎవరైతే ఉన్నారో రైతులు, ఆ రైతులు అనే వాళ్ళు నేరుగా గవర్నమెంట్ దగ్గర ఒక దరఖాస్తు పెట్టుకోవచ్చు పిఎం కిసాన్ మాన్ధన్ యోజన కింద. దానికి సంబంధించి ప్రీమియం ఎంతంటే 55 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు ప్రీమియం ఉంటుందన్నమాట. ఏంటంటే ఈ ప్రీమియం బట్టి మనకి ఏదైతే లాస్ట్లో వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో పెన్షన్ అలా వస్తుందన్నమాట. సో అప్ టు మ్యాక్సిమం పెన్షన్ ఎప్పుడు వస్తుందంటే 60 years రాగానే పెన్షన్ అనేది 3,000 రూపాయలు వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి నోడల్ మినిస్టర్ ఏదైతే ఉందో ఏది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇదేంటంటే మరొకసారి చూసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన మార్జినల్ ఫార్మర్స్ కోసం ఇది సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అనమాట. మరొక స్కీమ్ ఎంపీ లాట్స్ అనే స్కీము. ఈ స్కీమ్ ఏంటంటే ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు, ఎంపీ లాట్ స్కీమ్లో ఏమేమి ఉంటాయి చూసుకుందాం. ఎంపీ లాట్స్ అంటే ఫుల్ ఫామ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే December 23, 1993 స్టార్ట్ చేశారనమాట. ఇదేంటంటే
సెంట్రల్ సెక్టార్ స్కీమ్. 100% గ్రాంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది అనమాట. అసలు ఏంటి, ఎందుకు పనిచేస్తుంది ఎంపీ లాట్ స్కీమ్ అంటే చూసుకుందాం. దీన్ని ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇది ఒక నోడల్ ఏజెన్సీ. ఈ ఎంపీ లాట్ స్కీమ్లో ఎంపీ అనే ఎంపీలు సంబంధించి లోక్సభ ఎంపీ ఉంటారు, రాజ్యసభ ఎంపీ ఉంటారు. వీళ్ళకి సంబంధించి అంటే ప్రతి సంవత్సరం వీళ్ళకి సంబంధించి ఒక 5 కోట్లు ఇస్తారన్నమాట. 5 కోట్లు ఎంపీ లాట్ స్కీమ్ కింద ఇస్తారు. ఆ ఎంపీ లాట్ స్కీమ్ ఏంటంటే ల్యాప్సిబుల్ కాదనమాట. అంటే ఈ సంవత్సరం వాడబోతే మరొక సంవత్సరం యాడన్ అవుతాయి అనమాట. దానిలో భాగంగా ఏంటంటే సంవత్సరానికి వీళ్ళకి లిమిట్ ఏంటంటే 5 కోట్లు అనమాట. ఆ 5 కోట్లు అనేది మినిస్ట్రీ ఆఫ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది యొక్క గవర్నమెంట్ ఏజెన్సీ, గవర్నమెంట్ యొక్క దీని పర్యవేక్షణ జరుగుద్ది అనమాట. సో ఎలాగ దీన్ని ఖర్చు పెట్టాలి, ఏ ఏరియాలో ఖర్చు పెట్టాలి చూసుకుందాం. లోక్సభకు సంబంధించి పార్లమెంట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ లోక్సభకు సంబంధించి పార్లమెంట్ మెంబరు సపోజ్ మన విజయవాడ కాన్స్టిట్యూన్సీ తీసుకుందాం. విజయవాడ వరకే విజయవాడలో ఎన్నైతే అసెంబ్లీ స్థానాలు ఎన్నైతే ఉన్నాయో అన్నింటిలో కలిపి ఎంపీ స్థానం అంటారు కదా, ఆ ఏరియా వరకే మాత్రమే ఈ యొక్క 5 crores అనేది ఖర్చు పెట్టాలి. అలాగే రాజ్యసభ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఈ రాజ్యసభ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఏ స్టేట్ నుంచి ఎన్ని కాబడతాడో ఆ స్టేట్ వరకు సంబంధించే ఆ యొక్క 5 కోట్లు అనేది ఖర్చు పెట్టాలి. మరి నామినేటెడ్ మెంబర్స్ అని ఉంటారన్నమాట. మనకి రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్స్ అని ఉంటారు. ఆ నామినేటెడ్ మెంబర్స్ ఎలా ఖర్చు పెట్టాలంటే దేశవ్యాప్తంగా ఎక్కడన్నా ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట. దానిలో భాగంగానే ఏంటంటే సచిన్ టెండూల్కర్ గారు నెల్లూరులో ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు అనమాట ఎంపీ లాట్ స్కీమ్లో భాగంగానే. సో అది న్యూస్. ఎంపీ లాట్ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేయబడిందంటే December 23, 1993. ఇది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్. 100% మనీ అనేది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ద్వారా వస్తుంది. 100% అనేది గవర్నమెంట్ ఇస్తుంది. దీనికి లిమిట్ ఎంత అంటే సంవత్సరానికి 5 కోట్లు. ఇది ల్యాప్సిబుల్ కాదు. ఎంపీకి సంబంధించి చూసుకున్నాం, రాజ్యసభ సంబంధించి చూసుకున్నాం. నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే రాజ్యసభలో ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆ మనీ అనేది ఎక్కడ ఖర్చు పెట్టాలి అన్నీ చూసుకున్నాం. మరొక స్కీమ్ PMFME. ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే ఆ పూర్తి యొక్క అర్థం కూడా చెప్పమంటారు అన్నమాట. PMFME విడదీసి చెప్పండి అని చెప్పి అలా కూడా క్వశ్చన్ అడగచ్చు. ప్రధానమంత్రి ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అనమాట. ప్రధానమంత్రి ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. ఇదంటే మొత్తం దాంట్లోనే ఉంటుంది. చూసుకుందాం ఏంటంటే దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 29th June 2020లో స్టార్ట్ చేశారు. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అసలు ఏంటో చూసుకుందాం. ఏమేంటంటే ఫార్మలైజ్ ద ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ బై ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ టెక్నికల్ సపోర్ట్ టు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. ఏంటంటే చూసుకుందాం. సపోజు మనకు రైతులు ఉన్నారు. ఆ రైతులు అనేవాళ్ళు కొన్ని పంటలు పండిస్తారు. ఆ పంటలు అనేవి ఏంటంటే కొంతకాలం మాత్రం సపోజ్ పర్షియబుల్ గుడ్స్ అని ఉంటాయి. దాంట్లో ఏంటంటే కొన్ని ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఆ ఫ్రూట్స్ అనేవి తొందరగా పాడైపోతాయి. సో ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలి. ఏంటంటే మనం ఏదైతే ప్రొడక్ట్ ఉందో అదైతే మనకి పంట ఏదైతే ఉందో ఆ పంటకు కానీ మనం వాల్యూ యాడ్ కానీ చేయగలిగితే కనుక వాల్యూ యాడ్ కానీ చేయగలిగితే కనుక అంటే ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే చూద్దాం. ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజు మనకి సంబంధించిన టమాటాలు కూడా ఉన్నాయనుకోండి. ఆ టమాటాలకు సంబంధించి పల్ప్ చేయాలి. అలాగే ఫ్రూట్స్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ ఫ్రూట్స్కి సంబంధించి గుజ్జు ఏదైతే ఉందో జాములా కానీ తయారు చేసుకుని మనం కానీ స్టోర్ చేయగలిగితే కనుక అది ఎక్కువ కాలం మనకి నిల్వలో ఉంటుంది. తద్వారా ఏముందంటే రైతులకు అనేది ఒక మనం ఇన్కమ్ పెంచిన వాళ్ళగా అవుతాం. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి కానీ మనం కొంచెం సపోర్ట్ ఇవ్వగలిగితే కనుక వాళ్ళు రైతుల దగ్గర నుంచి నేరుగా కొంటారు ఆ పంటలు కొని వాళ్ళు తద్వారా ఏమైందంటే వాళ్ళు వాల్యూ యాడ్ చేసుకుని రైతులకి కొంత ఇన్కమ్ ఇవ్వగలుగుతారు అన్నమాట. కొంచెం ఎక్కువ ఇన్కమ్ ఇవ్వగలుగుతారు. సో దానిలో భాగంగా ఏమవుతుందంటే గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్ లాంచ్ చేసింది అనమాట. ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇద్దాం, అలాగే టెక్నికల్ సపోర్ట్ ఇద్దాం. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు నేరుగా అక్కడ కంపెనీలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఏమైందంటే వాళ్ళు నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి ఆ పంటలను కొనుక్కొని తద్వారా రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది. అలాగే ఆ యొక్క పంట అమ్మినందుకు గాను ఏదంటే మార్కెట్లో వాల్యూ యాడ్ వల్ల ఆ యొక్క పంటకి సంబంధించి గిట్టుబాటు ధర ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఏంటంటే రైతులకి మేలు చేయగలుగుతాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టగలిగితే కనుక ఆ యొక్క పర్చేబుల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫార్మలైజ్ చేసి క్రమబద్ధీకరణ చేసి తద్వారా రైతులకి మేలు చేయగలుగుతాం. దానిలో భాగంగా అంటే ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి కానీ
ఫైనాన్షియల్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి దీనిలో అర్థం అనమాట. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది అనమాట. మరొక స్కీమ్ మిస్టీ ఫుల్ ఫామ్ కూడా అడగొచ్చు. ఇది ఒక ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక స్కీమ్ అన్న ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట. ఏంటంటే మిస్టీ మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్. ఏంటంటే మ్యాంగ్రూవ్స్ ఏదైతే ఉందో ఆ మ్యాంగ్రూవ్స్ని మడ అడవులు అంటారనమాట. ఆ మడ అడవుల్ని పెంచాలి అని చెప్పి ఈ యొక్క స్కీమ్ అనమాట. ఏంటి అంటే స్కీమ్ చూద్దాం, ఎప్పుడు లాంచ్ చేశారో చూద్దాం, ఏ మినిస్ట్రీ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందో చూసుకుందాం. ఫస్ట్ ఇది నాకు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారంటే ఈ సంవత్సరమే జూన్ 5న 2023 లాంచ్ చేశారన్నమాట. జూన్ 5 అంటే ఎన్విరాన్మెంట్ డేకి సంబంధించి జూన్ 5న లాంచ్ చేశారు 2023 సంవత్సరం. ఏమేంటంటే మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్ ఎలాంగ్ కోస్టల్ లైన్. ఇది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్ ఎలాంగ్ కోస్టల్ లైన్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న సంస్థ ఏంటంటే ఏజెన్సీ ఏదంటే నోడల్ ఏజెన్సీ ఏంటంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో మనకి ఎన్విరాన్మెంట్ పరంగా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా ఏమైందంటే భారతదేశానికి సంబంధించి కానీ ఏంటంటే మ్యాంగ్రూవ్స్ మడ అడవులు అంటారు. ఈ మడ అడవులు అనేది వెట్లాండ్ ఎకోసిస్టమ్కి చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. భారతదేశానికి సంబంధించి వెట్లాండ్ ఎకోసిస్టమ్ ఒక బయోడైవర్సిటీ అనేది పెరగాలంటే వెట్లాండ్ ఎకోసిస్టమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దానిలో భాగంగా ఏంటంటే మ్యాంగ్రూవ్స్ని మనం పరిరక్షించుకోవాలి. మ్యాంగ్రూవ్స్ అనగానే ఏంటంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటాయన్నమాట. ఇవి ఏంటంటే మ్యాంగ్రూవ్స్ అనగానే మనకి సుందర్బన్స్ అడవులు గుర్తుకురావాలి. సుందర్బన్స్, అలాగే ఒరిస్సా దగ్గర చిలకా లేక్ దగ్గర మ్యాంగ్రూవ్స్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కనుక కోరింగా దగ్గర, అలాగే వెస్ట్ కోస్ట్ వచ్చేసరికి కొంత భాగం మహారాష్ట్ర, కొంత భాగం గుజరాత్, కొంత భాగం కర్ణాటక, అలా కొంత భాగం కేరళలో ఈ యొక్క మడ అడవులు అనేది వ్యాపించి ఉన్నాయన్నమాట. ఈ మడ అడవులు పెంచడం వల్ల యూజ్ ఏమవుతుందంటే సముద్రాలకు సంబంధించి ఏమన్నా సునామీ కానీ వచ్చినప్పుడు ఏమైందంటే ఇవన్నీ ఆపుతాయి. అలాగే సముద్రాల నుంచి బలమైన ఈదురుగాలులు వచ్చినప్పుడు కూడా తీర ప్రాంతాలకి రక్షణ కలిగిస్తున్నమాట ఈ మడ అడవులు అనేది. ఈ మడ అడవులకు సంబంధించి వెట్లాండ్ ఎకోసిస్టమ్ అన్న తడి అడవులు ఏదైతే వెట్లాండ్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో ఆ వెట్లాండ్ ఎకోసిస్టమ్ గురించి ఏంటంటే మనకి రామ్సార్ కన్వెన్షన్ కూడా ఉంది. రామ్సార్ కన్వెన్షన్ సంబంధించి 1971 వచ్చింది. ఇరాన్లో మనం డిక్లరేషన్ చేసాం తడి ఏదైతే వెట్లాండ్స్కి సంబంధించి. దానిలో భాగంగా ఏమైందంటే మనం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం మిస్టీ. భారతదేశంలో షోర్ లైన్ ఏదైతే ఉందో సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర ప్రాంతాల దగ్గర మరిన్ని మనం మ్యాంగ్రూవ్స్ మొక్కలు మనం పెంచాలి. తద్వారా ఏమవుతుందంటే ఆ షోర్ లైన్కి సంబంధించి వెట్లాండ్ ఎకోసిస్టమ్ అని మనం కాపాడుతాం. తద్వారా ఏమవుతుందంటే సముద్రాలు పొంగినప్పుడు, సముద్రాల నుంచి ఒక వరదలు సముద్రాల నుంచి వచ్చినప్పుడు, ఏదైనా సునామీలు వచ్చినప్పుడు కానీ, అలాగే ఈదురుగాలు వచ్చినప్పుడు కూడా ఆ యొక్క సముద్రాల్లో ఆ యొక్క లోపల తీర ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం రక్షించవచ్చు అని చెప్పి మడ అడవులు ఒక ఇన్సిడెంట్ అనమాట. 2004లో ఎప్పుడైతే మనకి సునామీ వచ్చిందో ఇండోనేషియా దగ్గర, ఎక్కడైతే మడ అడవులు ఉన్న ఏరియా ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో ఎవరైతే ప్రజలు అనేవాళ్ళు దగ్గరగా ఉన్న ప్రజలు ఎవరు ఎఫెక్ట్ కాలేదనమాట. సో మడ అడవులు అనేది ఆ రకంగా ఉపయోగపడుతుంది. దానిలో భాగంగా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే గ్రూప్ అనేది ఒక మినిస్ట్రీ అనేది ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. భారతదేశంలో కోస్టల్ లైన్ ఏదైతే ఉందో కోస్టల్ లైన్ వెంబడి మనం మ్యాంగ్రూవ్స్ని పెంచాలని చెప్పి మిస్టీ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. మిస్టీ ఫుల్ ఫామ్ అడగొచ్చు. ఇది ఎప్పుడు లాంచ్ అయిందంటే ఎన్విరాన్మెంట్ డే ఈ సంవత్సరం జూన్ 2023 జూన్ 5వ తారీఖున దీన్ని లాంచ్ చేశారు మిస్టీ అనేది. అలాగే ఈ యొక్క మిస్టీలో భాగంగానే అమృత్ ధరోహర్ ఏదైతే వెట్లాండ్స్కి సంబంధించి చెప్పాను కదా, ఈ 2 స్కీమ్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం. మరొక స్కీమ్ పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ఎప్పుడు లాంచ్ అయిందంటే సెప్టెంబర్ 5, 2022 ఇది లాంచ్ అయింది. దీని యొక్క ఏమేంటంటే ఇట్ విల్ ల్యాబొరేటరీ ఫర్ ఎన్ఈపీ. దీని యొక్క చూసుకుందాం ఏంటంటే దేశవ్యాప్తంగా మొత్తం 14,500 స్కూల్స్ని, ఈ స్కూల్స్ అనేది గవర్నమెంట్ స్కూల్స్, ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అప్గ్రేడ్ చేయాలి. అంటే ప్రస్తుతానికి ఏదైతే విద్య ఏదైతే ఉందో ఆ విద్యని మొత్తం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో 2020లో వచ్చిందో ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 14,500 స్కూల్స్ని అప్గ్రేడ్ చేయాలి. దానిలో భాగంగా వచ్చిందే పిఎం శ్రీ అనేది, ప్రధానమంత్రి పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనేది. ఇదొక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది దీన్ని లాంచ్ చేస్తుంది. ఏంటంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఏంటంటే పిల్లలకి సంబంధించి విద్య అనేది ఏంటంటే
ఈ 21st సెంచరీకి సంబంధించి తగ్గట్టుగా ఉండాలని చెప్పి, అలాగే వాళ్ళకి సంబంధించిన నైపుణ్యాలు పెరగాలి, స్కిల్ డెవలప్మెంట్ పెరగాలని చెప్పి, స్కిల్స్ కూడా పెరగాలి, అలాగే రీజనింగ్ స్కిల్స్ పెరగాలి, అన్నీ పెరగాలని చెప్పేసి ఏంటంటే ఈ యొక్క స్కూల్స్ని అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ని అప్గ్రేడ్ చేయబోతున్నారు. 14,500 స్కూల్స్ని అప్గ్రేడ్ చేయబోతున్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఈ యొక్క ల్యాబొరేటరీగా ఉపయోగపడతాయి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఈ యొక్క స్కూల్స్ అనే అప్గ్రేడ్ ఏదైతే ఉందో వీటికి ఒక ల్యాబొరేటరీగా పనిచేస్తుంది అని చెప్పేసి దీని యొక్క థీమ్ అనమాట. సో దీన్ని ఎవరు లాంచ్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. ఎప్పుడు లాంచ్ చేస్తారో చూసుకోవాలి, September 5th, 2022 లాంచ్ చేశారనమాట. మరొక స్కీమ్ పోషణ్ అభియాన్. ఈ పోషణ్ అభియాన్ అనేది March 18th, 2018లో ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేశారనమాట. పోషణ్ అభియాన్ ఏంటంటే దీన్ని నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అని కూడా అంటారనమాట. ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్, అడాలసెంట్ గర్ల్స్, అలాగే లాక్టేటింగ్ మదర్స్, అలాగే పిల్లలకి సంబంధించి 0 to 6 years ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో గమనించింది ఏంటంటే వీళ్ళల్లో మాల్ న్యూట్రిషన్ ఉంది. అంటే వీళ్ళకి సంబంధించిన పోషకాహారాలు సరిగ్గా అందట్లేదు. సో వీళ్ళకి సంబంధించి ఏంటంటే పోషణ అభియాన్ ద్వారా వీళ్ళకి సంబంధించి ఏవైతే ఉన్నాయో స్టంటింగ్ అలాగే అండర్ న్యూట్రిషన్, ఎనీమియా, లో బర్త్ రేట్ అన్నిట్లేనంటే తగ్గించాలి. ఒక 2%. ఫస్ట్ చూడండి, రిడ్యూస్ స్టంటింగ్. ఏదైతే స్టంటింగ్ అంటే కుంగుబాటు అంటారు, హైట్కి సంబంధించి ఈ యొక్క రిడ్యూస్ స్టంటింగ్ ఏదైతే ఉందో దాన్ని ఒక 2% తగ్గించాలి. అలాగే అండర్ న్యూట్రిషన్ కూడా ఒక 2% తగ్గించాలి. ఎనీమియా, రక్తహీనతను కూడా ఒక 3% తగ్గించాలి. లో బర్త్ వెయిట్ని కూడా ఒక 2% తగ్గించాలని చెప్పి ఒక స్కీమ్ని లాంచ్ చేస్తారనమాట నరేంద్ర మోడీ గారు. ఇదొక ఏంటంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ అనమాట. ఈ యొక్క మినిస్ట్రీ అనేది దీనికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఏదైతే ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్, అలాగే అడల్సెంట్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి న్యూట్రిషన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని ఏదైతే ఉందో ఈ స్టంటింగ్ నెట్ని తగ్గించాలని చెప్పేసి పోషణ అభియాన్ భాగంగా తీసుకున్నాం. 2018లో స్టార్ట్ అయిందనమాట. ఇది మరొక స్కీమ్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ఒక గొప్ప పథకం అనమాట. ఇది ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే 1st May 2016 స్టార్ట్ చేయబడింది. ఈ యొక్క ఎయిమ్ ఏంటంటే టు ప్రొవైడ్ ఎల్పిజి కనెక్షన్స్ టు బీపీఎల్ ఫ్యామిలీస్ అనమాట. ఏంటంటే చూద్దాం, ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ అనమాట. గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి రోజువారీ ఆహారం అనేది కట్టెల పొయ్యి మీద వండుకుంటూ ఉంటారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే పర్యావరణానికి సంబంధించి ఏదైతే కార్బన్ రిలీజ్ అవుతుందో దాని పర్యావరణానికి హాని జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి సిలిండర్స్ని తీసుకొద్దామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే బీపీఎల్, బిలో పావర్టీ లైన్ కింద ఎవరైతే ఉన్నారో సంబంధించి మహిళలకి సంబంధించి మహిళలకి సంబంధించి ఎవరైతే ఉన్నారో బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి గ్యాస్ కనెక్షన్, ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎల్పిజి రూపంలో, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ రూపంలో. అప్పటిదాకా వాళ్ళు ఉపయోగిస్తున్న కట్టెల పొయ్యిని తీసేసి దాని ప్లేస్లో క్లీన్ అండ్ న్యాచురల్గా క్లీన్గా వాళ్ళకి సంబంధించి వంట చేసుకునే అవకాశం కల్పించారన్నమాట. ఏదైతే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వల్ల. దీన్ని ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అనే మినిస్ట్రీ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. సో ఏంటంటే ఇదొక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంట, నరేంద్ర మోడీ గారి యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఇదేంటంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన. మళ్ళీ ఉజ్వల సంబంధించి 2.0 కూడా వచ్చిందన్నమాట. ఉజ్వల సంబంధించి 2.0 2021 లాంచ్ చేయబడింది. ఇదేంటంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కాదు, ఏదైతే మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే వలస వెళ్ళిపోతారో, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వరకు ఉపాధి కోసం వెళ్తూ ఉంటారో, మైగ్రెంట్స్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఉజ్వల 2.0 తీసుకొచ్చారు 2021లో. సో ఉజ్వల అనేది 2016లో తీసుకొచ్చే ఉజ్వల 2.0 అనేది 2021 తీసుకొచ్చారు. ఇది దేనికంటే మైగ్రెంట్ వర్కర్స్ కోసం. ఇదేంటంటే గ్రామీణ ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఉమెన్స్ కోసం, అలాగే బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఉజ్వల తీసుకొచ్చారు. ఇది మైగ్రెంట్ వర్కర్స్ కోసం. మరొక స్కీమ్ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్
జనరేషన్ ప్రోగ్రామ్ పిఎంఈజీపీ అంటారు. పిఎంఈజీపీ అనేది చూద్దాం. దీనికి సంబంధించిన మినిస్ట్రీ వచ్చేసరికి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈ అంటారు. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అసలు ఏంటో చూద్దాం. ఏదైతే ఏమైందంటే టు జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ బై సెట్టింగ్ అప్ ఆఫ్ న్యూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మైక్రో ఎంటర్ప్రైజెస్. సపోజ్ మనం చూసుకుందాం, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో 18 ఇయర్స్ లోపు వాళ్ళకి సంబంధించి ఏ జాబు లేకుదో వాళ్ళకి సంబంధించి ఏంటంటే గవర్నమెంట్ అనేది ఒక ఎంఎస్ఎంఈ అనేది ఒక గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ అనే ఒక సెక్టర్ ఏదైతే ఉందో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది ఒక కొన్ని సంబంధించి మున్సిపాలిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే రూరల్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తుంది. ఏంటంటే వాళ్ళ యొక్క ఎంటర్ప్రైజెస్ పెట్టుకోవడానికి కొంత మనీ ఇస్తుంది. రూరల్ ప్రాంతాల్లో ఒక 40 లక్షలు అని చెప్పి అలాగా కొంత అమౌంట్ ఇస్తుంది. దాంట్లో భాగంగా ఏముందంటే పిఎంఈజీపీలో భాగంగా ఏంటంటే 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైతే కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఇచ్చిన లోన్లో కొంత సబ్సిడీ ఇస్తుంది అనమాట. ఆ సబ్సిడీ ఏంటంటే రూరల్ ఏరియాలో సబ్సిడీ ఎలా ఉంటుందంటే జనరల్ కేటగిరీలో జనరల్ అంటే ఓసీ కేటగిరీలో 25% సబ్సిడీ ఇస్తుంది. అదేసరికి బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 35% సబ్సిడీ ఇస్తుంది. అంటే సపోజు 1 లక్ష రూపాయలు తీసుకుంటే 25,000 రూపాయలు మీరు కట్టక్కర్లేదు అని చెప్పి అర్థం అనమాట. అలాగే ఓసీలకు సంబంధించి అలాగే బీసీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 35% అనమాట. అంటే 35,000 మీరు కట్టక్కర్లేదు అని చెప్పి అర్థం అనమాట. అలాగే అర్బన్కి సంబంధించి కూడా ఈ బ్యాంక్స్ అనేవి దీని ద్వారా మనకి బెనిఫిట్స్ వస్తున్నాయి, సబ్సిడీ వస్తుంది. దాంట్లో ఏంటంటే ఓసీలకి 15% సబ్సిడీ, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీలకి 25% సబ్సిడీ ఇస్తుంది అనమాట. దీనిలో భాగంగా ఏంటంటే బ్యాంకులు రీజనల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ అనేవి దీన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఒక నోడల్ మినిస్ట్రీ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, కేవీఐసి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అని చెప్పి ఇది ఒక నోడల్ ఏజెన్సీ దీని ద్వారా పనిచేస్తుంది అనమాట. సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ సంబంధించి దానికి ఒక మినిస్ట్రీ అనమాట. దాన్ని ఇంప్లిమెంట్ చేసేది అంటే నోడల్ ఏజెన్సీ ఏంటంటే కేవీఐసి. గ్రామీణ ప్రాంతాల్లో అలాగే అర్బన్ ప్రాంతాల్లో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోవడం, తద్వారా ఏమైందంటే ఒక కంపెనీ పెడితే కనుక చాలామందికి ఉపాధి కలుగుతున్న ఉద్దేశంలో భాగంగా గవర్నమెంట్ అనేది దీన్ని సెప్టెంబర్ 2008లో లాంచ్ చేసింది అనమాట. లాంచ్ చేసింది. దీని ద్వారా ఏముందంటే ప్రస్తుతానికి ఏమవుతుందంటే యాక్చువల్గా అన్ని ప్రోగ్రాంలకి ఒక డెడ్ లైన్ ఇస్తారు. కాకపోతే ఏంటంటే పిఎంఈజీపీకి సంబంధించి ఏ బ్యాంకులకు కానీ ఒక డెడ్ లైన్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే రీసెంట్గా ఏమవుతుందంటే దాని ద్వారా ఎన్పిఏ పెరిగిపోతున్నాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోతున్నాయి, మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి. ఇది ఈ యొక్క స్కీమ్లో ఒక లాస్ అనమాట, ఒక డిఫాల్ట్ అనమాట. సో పిఎంఈజీపీ అనేది 2008లో స్టార్ట్ చేయబడింది, సెప్టెంబర్లో స్టార్ట్ చేయబడింది. దీనికి సంబంధించిన మినిస్ట్రీ వచ్చేసరికి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, అలాగే నోడల్ ఏజెన్సీ వచ్చేసరికి కేవీఐసి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్కి సంబంధించి. ఇది ఏ స్కీమ్ అంటే సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనమాట. అలాగే మనం గుర్తుపెట్టుకున్న ఇంకో విషయం ఏంటంటే పిఎంఈజీపీ అనేది ఒక రెండు స్కీములను కలిపి కొత్తగా వచ్చిందనమాట. ఆ స్కీమ్స్ ఏంటంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్, అలాగే ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అని చెప్పి ఒక 2 పథకాలను కలిపేసి అనమాట ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్గా మార్చారనమాట. సో అదనమాట. మరొక స్కీమ్ పిఎం ప్రణామ్. ఎప్పుడు లాంచ్ అయిందంటే 28 జూన్ 2023 ఈ సంవత్సరమే లాంచ్ అయింది. పిఎం ప్రణామ్ ఫుల్ ఫామ్ చూసుకుందాం. పిఎం ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్, అవేర్నెస్, నౌరిష్మెంట్ అండ్ ఎమలోరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్. ఏదైతే ఏంటంటే చూసుకుందాం. టు పుష్ స్టేట్స్ అండ్ యూనిటీస్ టు ప్రమోట్ ఆల్టర్నేటివ్ ఫెర్టిలైజర్స్ అండ్ బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్. ఏంటంటే గవర్నమెంట్ అనేది ఈ సంవత్సరం ఏంటంటే 2021 సంవత్సరానికి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏదైతే ఉందో వాటి మీద సబ్సిడీ ఇస్తుందన్నమాట. ఆ సబ్సిడీ అనేది 1,62,000 కోట్లకి చేరుకుందనమాట. కానీ 2022-23 ఏంటంటే 2.25 లక్షల కోట్లకి చేరుకుందనమాట. సో సబ్సిడీ భారం ఏదైతే ఉందో ఒక సంవత్సరమే 39% పెరిగిపోయింది. ఈ సబ్సిడీ భారాన్ని తగ్గించాలి. సో సబ్సిడీ భారాన్ని తగ్గించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే యూనియన్ టెరిటరీ ప్రభుత్వాలకి ఏంటంటే ఒక అభ్యర్థన చేస్తుంది. ఏంటంటే కెమికల్స్ ఫెర్టిలైజర్స్ని కాకుండా ఆ రాష్ట్రాలకు సంబంధించి న్యాచురల్ ఫార్మింగ్ అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ మీరు వెళ్ళండి. అలాగే
కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజెస్ని మీరు తగ్గించండి. యూజెస్ తగ్గిస్తే ఏమవుతుందంటే ఆ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ అనేది ఒక 50% అనేది మనకి మిగులుతుంది. ఆ మిగిలితే ఏదైతే ఉందో దాన్ని ఆ 50%ని ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి మేము గ్రాంట్గా ఇస్తామని చెప్పారు. దానిలో భాగంగా ఏంటంటే పిఎం ప్రణామ్ అనేది ఫుల్ ఫామ్ అడుగుతారు. పిఎం ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్ అవేర్నెస్ నోరిష్మెంట్ అండ్ అమెలిరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్. దేనికి సంబంధించిందంటే ఫెర్టిలైజర్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్ని తగ్గించాలి. తద్వారా ఏంటంటే బ్యాలెన్స్ చేయాలి, ఏదైతే మన ఎర్త్ని ఏదైతే ఉందో బ్యాలెన్స్ చేయాలి. పిఎం టు పుష్ స్టేట్స్ అండ్ యూటీస్ టు ప్రమోట్ ఆల్టర్నేటివ్ ఫెర్టిలైజర్స్ అండ్ బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ని తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశించింది అనమాట. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఎవరంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ అనేది ఒక నోడల్ మినిస్ట్రీగా పనిచేస్తుంది అనమాట. దీనికి మరొక స్కీమ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయబడిందంటే 1997 to 1998 మధ్యలో స్టార్ట్ చేయబడింది. ఇది ఒక మొత్తం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం, సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనమాట. ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎక్కడైతే ఎస్టీ పాపులేషన్ ఎక్కడైందో, ఎస్టీ చిల్డ్రన్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. దానిలో భాగంగా ఏంటంటే ఒక ఏరియాలో 50% పైగా ఎస్టీ పాపులేషన్ ఉండాలి. అలాగే లేకపోతే కనుక ఆ ఏరియాలో 20,000 ఎస్టీ పాపులేషన్ ఉంటే కనుక ఆ ఏరియాకి ఒక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఒకటి కట్టాలని చెప్పి గవర్నమెంట్ అనేది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ని తీసుకొచ్చిందనమాట. దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆర్టికల్ ఏంటంటే 275 సబ్సెక్షన్ 1 అనమాట. ఏంటంటే ఎవరైతే దీనికి సంబంధించి ట్రైబల్ పీపుల్కి సంబంధించి ఒక స్కూల్స్కి సంబంధించి అంటే గ్రాంట్స్ వస్తాయి అనమాట. స్టేట్స్కి అలాగే యూటీఎస్కి సంబంధించి గ్రాంట్స్ వస్తాయి అనమాట. 275 సబ్సెక్షన్ 1 ద్వారా గ్రాంట్స్ వస్తాయి అనమాట. అలాగే దీనికి సంబంధించి మినిస్ట్రీ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనమాట. సో మరొకసారి చూసుకుందాం. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది 1997 నుంచి 1998 మధ్యలో స్టార్ట్ చేయబడింది. ఏదైతే ఎస్టీ పాపులేషన్ ఎక్కడైతే ఉందో 50% కానీ ఉండాలి, లేకపోతే కనీసం 20,000 మంది ఉండాలి. ఆ ఏరియాకి ఖచ్చితంగా ఒక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కావాలి. ఇది ఒక నవోదయతో పాటు ఇది కూడా ఉంటాయి అనమాట. నవోదయ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇవి కూడా ఉంటాయి. ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్స్ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చారనమాట. మరొక స్కీమ్ ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇంకొక చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రాజెక్ట్ అనమాట ఇది ఎంజీ నరేగా అనేది. అసలు ఏంటంటే చూద్దాం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2 ఫిబ్రవరి 2006 నుంచి ఇది ఇంప్లిమెంట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక 100 రోజులు పని దినాలను కల్పించాలి. అది సంబంధించి ఏంటంటే అలా ఏమొద్దంటే అలాగే వాళ్ళకి సంబంధించి ఇన్కమ్ సెక్యూరిటీ అనేది మనం ఇవ్వాలి. అలాగే మైగ్రేషన్ ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సంబంధించి వలసలు అయిపోతాయి. ఏదైతే రూరల్ ప్రాంతాల నుంచి అర్బన్ ప్రాంతాలకు వెళ్ళడం కూడా తగ్గిపోతుంది. మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీకి సంబంధించి వాళ్ళకి ఒక జాబ్ కార్డు ఇస్తారన్నమాట. గ్రామ సభలు ఉంటాయి, అలాగే స్టేక్ హోల్డర్స్ ఉంటారు, అలాగే అధికారులు ఉంటారు. వాళ్ళకి సంబంధించి పంచాయతీ అధికారులు వాళ్ళందరూ ఉంటారన్నమాట. వాళ్ళకి సంబంధించి ఏ ఏరియాకి వెళ్ళాలని చెప్పి ముందుగా డిసైడ్ అవుతారు. దానిలో భాగంగా ఏముందంటే ఎంజీ నరేగాకి సంబంధించి 100 రోజులు పని దినాలు కల్పిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. ఇది ఒక అతిపెద్ద ప్రోగ్రామ్ అన్నమాట. ఏంటంటే గత 10 సంవత్సరాల్లో దాదాపు జాబ్ క్రియేషన్ అనేది 240% పెరిగిందనమాట. దీని యొక్క ఎంజీ నరేగా స్కీమ్ వల్ల అతిపెద్ద ప్రాజెక్టు భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్ అనమాట ఇది. సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది దీని యొక్క నోడల్ మినిస్ట్రీగా పనిచేస్తుంది అనమాట. ఈ మధ్య ఏంటంటే దీనికి సంబంధించి ఏదైతే మనీ ఇద్దాం అనుకుంటున్నారో ఆ మనీ అనేది ఆధార్ బేస్డ్గా బ్యాంక్ లింక్ చేద్దామని చెప్పి భావిస్తున్నారన్నమాట. అలాగే ఇస్తున్నారనమాట. ఆధార్తో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్కి ఈ యొక్క మనీని డైరెక్ట్గా చేతికోకుండా బ్యాంక్ అకౌంట్లో ఇస్తున్నారనమాట. మే 2014 స్టార్ట్ చేయబడింది. ఏంటంటే అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వాలి, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి జన్ధన్ యోజన. దానిలో భాగంగా ఏంటంటే ఎందుకంటే యాక్సెస్ టు వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ క్రెడిట్స్, ఇన్సూరెన్స్, పెన్షన్. ఏంటంటే అందరికీ బ్యాంక్ అకౌంట్లు కానీ ఉండగలిగితే కనుక ఫైనాన్షియల్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో పెన్షన్ కానీ క్రెడిట్ కానీ ఇన్సూరెన్స్ అనేది దాంట్లో జమ అవుతాయి అని చెప్పి ఈ యొక్క భావన అనమాట. దీని యొక్క సంబంధించి మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ప్రస్తుతానికి ఈ యొక్క తీసుకుంటే కనుక ప్రస్తుతానికి 50 లక్షల మందికి ఈ యొక్క జన్ధన్ ఖాతాలు ఉన్నాయన్నమాట. 50 లక్షల మందికి జన్ధన్ ఖాతాలు ఉన్నాయన్నమాట. అలాగే దీంట్లో 57%, 55% ఉమెనే ఉన్నారు.
అలాగే 67% అనేది సెమీ అర్బన్ రీజియన్లో ఉన్నారని చెప్పి ఉంది. అలాగే 340 మిలియన్ల మందికి రూపే కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే దీని ద్వారా 2 లక్షల యొక్క ప్రమాద బీమా కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ అకౌంట్స్ ఉండే వాళ్ళు ఏమవుతుందంటే సబ్సిడీలు వీళ్ళకి ఈజీగా రావడం జరుగుతుంది అనమాట. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన, దీనికి సంబంధించి డేట్ చూసుకోవాలి. మినిస్ట్రీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎయిమ్. మరొక స్కీమ్ పిఎం స్వనిధి, ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో, రోడ్ల మీద వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ స్కీమ్ అనమాట. 10,000 రూపాయలు వారికి ఇస్తారన్నమాట. ఒక క్యాపిటల్ లోన్గా ఒక 10,000 రూపాయలు ఇస్తారు. దీని మీద ఎటువంటి వడ్డీ ఉండదు. ఏదైతే 10,000 రూపాయలు అనేది వాళ్ళకి ఇన్స్టాల్మెంట్గా రీపేమెంట్ కానీ కరెక్ట్గా కానీ చేయగలిగితే కనుక మరొకసారి వీళ్ళకి ఇన్సెంటివ్స్ రూపంలో ఇస్తారని చెప్పి ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. ఏంటంటే కరోనా ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట. సో ఏంటంటే ప్రభుత్వం అనేది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనేది పూర్తిగా దీని యొక్క నోడల్ ఏజెన్సీ. స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళకి సంబంధించి 10,000 రూపాయలు ఇస్తారన్నమాట. కరోనా సమయంలో ఇది ఇంప్లిమెంట్ చేయబడింది. 1 జూన్ 2020లో ఇది ఇంప్లిమెంట్ చేయబడింది అన్నమాట. ఇది ఒక పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అన్నమాట. ఏ బ్యాంక్ ద్వారా చేస్తారంటే సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఈ బ్యాంక్ ద్వారా చేస్తారు. సో స్వనిధి అంటే స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి 10,000 రూపాయలకి సంబంధించి. సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఎప్పుడు లాంచ్ అయిందంటే 1 జూన్ 2020. మరొక స్కీమ్ అగ్నిపత్, ఏంటంటే డిఫెన్స్కి సంబంధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 రంగాలలో 17.5 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇదేంటంటే టెంపరీ రిక్రూట్మెంట్. ఏంటంటే 4 ఇయర్స్ మాత్రమే ఉంటుందన్నమాట రిక్రూట్మెంట్. 4 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. ఆ 4 ఇయర్స్లో కూడా ఒక 6 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఒక 3.5 ఇయర్స్ అనేది ఫీల్డ్ డ్యూటీ ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఏంటంటే జూన్ 15న 2020 దీన్ని లాంచ్ చేశారు. ఏంటంటే దేశభక్తి ఎవరైతే ఉన్నారో, పేట్రియాటిక్ భావాలు ఎవరైతే ఉన్నారో, దేశభక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేవాళ్ళు దీనికి సంబంధించి దీని ఒక రిక్రూట్మెంట్లో జాయిన్ అవ్వచ్చు. ఏంటంటే రిక్రూట్మెంట్లో జాయిన్ అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అగ్నివీర్గా పిలుస్తారు. ఈ రిక్రూట్మెంట్ అనేది 4 ఇయర్స్ అని చెప్పాను. దీంట్లో ఏంటంటే రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి 11,71,000 అనేది వీళ్ళకి లంసమ్ అమౌంట్గా వస్తుందన్నమాట. 11,71,000 అనేది. సో అలాగే 25% అనేది పర్మనెంట్ అవుతారు దీంట్లో. మిగిలిన 75% ఏదైతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అలాగే సహస్ర సీమాబల్, బిఎస్ఎఫ్ వీటికి సంబంధించి రిక్రూట్మెంట్కి అవకాశం ఉంటుంది. వాళ్ళకి అగ్నివీర్కి సంబంధించి ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది దీన్ని నిర్వహిస్తుంది. సో అగ్నిపత్ అది సంబంధించి అది. మరొక స్కీమ్ స్మైల్ ఫుల్ ఫామ్ అడుగుతారు. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్. ఏంటంటే దీనికి సంబంధించి అంటే స్ట్రీట్కి సంబంధించి బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి రీహాబిలిటేషన్ చేయాలన్నమాట. వాళ్ళకి పునరావాసాలు కల్పించాలి. ఎక్కడైతే బెగ్గర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళని మొత్తం పునరావాస కేంద్రాలకు తరలించాలి. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళకి బేసిక్గా డాక్యుమెంటేషన్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ పెంచుకోవాలి, స్కిల్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క స్కీమ్ అనేది ఉద్దేశం అనమాట. ఏంటంటే 20 ఫిబ్రవరి 2021 దీన్ని స్టార్ట్ చేయబడింది. ఇది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఒక పథకం అనమాట. ఏమేంటంటే కాంప్రహెన్సివ్ రిహాబిలిటేషన్ ఆఫ్ పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ బెగ్గింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి రిహాబిలిటేషన్ చేయాలి. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక బేసిక్గా డాక్యుమెంటేషన్ ఏవైతే ఉండాలో ఆ డాక్యుమెంటేషన్స్ వాళ్ళకి అందించాలి. అలాగే వాళ్ళకి స్కిల్స్ ఇవ్వాలి. అలాగే వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో వాళ్ళకి తోడ్పడేలాగా మనం సహాయం అందించాలని చెప్పి ఒక స్మైల్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారనమాట. 2021లో దీన్ని లాంచ్ చేశారు. ఈ యొక్క నోడల్ మినిస్ట్రీ ఏంటంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేది దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంటుందన్నమాట. సో ఇప్పటివరకు చెప్పిన ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో స్కీమ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్ చూసుకోవాలి. ఆ డేట్కి సంబంధించి ప్రధానంగా ఒక ఎయిమ్ చూసుకోవాలి, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నా చూసుకోవాలి. అలాగే దానికి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ చూసుకోవాలి. ఏమన్నా మిగతాకి సంబంధించి ఏంటంటే దాంట్లో ఏమైనా డెప్త్గా పాయింట్స్ ఉన్నాయో చూసుకున్నాను అనమాట.